సినిమాలు తీసే ట్రెండ్ మారింది. ప్రస్తుతం సినీ ప్రపంచంలో బాలీవుడ్, సౌత్ అన్న తేడా లేకుండా మైథలాజికల్ జానర్స్ పై ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. ఇదే కోవలో చాలా వరకు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఈసారి కొత్త తరహాలో దర్శకులు కథలను రూపొందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన మహావతార నరసింహ యానిమేటెడ్ వర్షన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు సంపాదించింది. ఇప్పుడు ఈ ట్రెండ్ టాలీవుడ్లో కూడా వస్తోంది. నిర్మాత నాగవంశీ సొంత బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి కొత్త యానిమేటెడ్ మూవీ వాయుపుత్ర రాబోతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీని అనౌన్స్ చేస్తూ కొత్త మోషన్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. మన చరిత్ర ఆత్మలో నుంచి, మన ఇతిహాసాల పుటల నుంచి పుట్టిన ఒక అమర పురాణ గాథ అంటూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్ను పంచుకుంది. ఈ సినిమా పూర్తిగా వాయుపుత్రుడు హనుమంతుడి కథకు సంబంధించింది. కార్తికేయ, ప్రేమం, కార్తికేయ 2, తండేల్ వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు చందు మొండేటి ఇప్పుడు హనుమంతుని మీద సినిమా తీయబోతున్నారు. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది దసరాకు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మన భారతదేశ సంప్రదాయాలు, చరిత్ర, ఇతిహాసాల్లో హనుమంతునికి ప్రత్యేక స్థానం ఉంది. సప్త చిరంజీవుల్లో వాయుపుత్రుడు హనుమంతుడు కూడా ఒకరు. తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు ఆయన. అటువంటి గొప్ప యోధుని కథతో వాయుపుత్ర సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ 2లో శ్రీకృష్ణ పరమాత్ముని గొప్పతనం గురించి చెప్పారు చందు మొండేటి. ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన హనుమంతుని కథతో వాయుపుత్ర తెరకెక్కిస్తున్నారు. ఇదొక 3D యానిమేషన్ ఫిల్మ్. అంతా గ్రాఫిక్స్ డిజైన్ చేసిన ఫిక్షన్ బొమ్మలే. కథను అంతా బొమ్మల ద్వారానే ప్రేక్షకులకు అందిస్తారు. కాకపోతే హనుమంతుడి కథ అందరికీ సుపరిచితమే కాబట్టి ఇందుకోసం ఎక్కువ ఎమోషన్స్ చూపించే సీన్స్ను అందులో పెట్టాల్సి ఉంటుంది. కానీ దర్శకుడికి అసలైన పరీక్ష ఏంటంటే చిత్రానికి కావలసిన భావోద్వేగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే. అందుకే సినిమా తెరకెక్కించే సమయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం యానిమేటెడ్ చిత్రాలు ప్రొడ్యూసర్లకు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా సినిమాలను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్గా సినిమాను ప్రకటించిన సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఓ ఎత్తైన కొండపై నిలబడి లంకా దహనాన్ని చూస్తున్న హనుమంతుని శక్తివంతమైన పోస్టర్ భక్తులతో పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. వాయుపుత్ర కేవలం సినిమా కాదని థియేటర్లను దేవాలయాలుగా మార్చే పవిత్ర దృశ్యమని దర్శక నిర్మాతలు తెలిపారు. హనుమంతుని కథతో రూపొందుతున్న వాయుపుత్ర సినిమాను గొప్ప దృశ్య కావ్యంగా వచ్చే ఏడాది విజయదశమికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఇక 2026 దసరాకు తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల వచ్చిన 3D యానిమేషన్ చిత్రం మహావతార నరసింహ సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్ల గ్రాస్ అందుకున్న యానిమేటెడ్ సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక ఈ సిరీస్లో మరిన్ని సినిమాలు వస్తుండగా ఈ మూవీ తర్వాత సెన్సేషనల్ అనౌన్స్మెంట్స్తో నిర్మాత నాగవంశీ మన ముందుకొచ్చారు. తాజాగా వదిలిన వాయుపుత్ర పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కూడా అదే ఫార్ములాతో రూపొందుతోందని స్పష్టమవుతోంది. మరి వాయుపుత్ర భారతీయ యానిమేషన్ సినిమాకు కొత్త మైలురాయిని సెట్ చేయగలదా అన్నది వేచి చూడాలి.